ఇద్దరు నైజీరియన్ నేషనల్స్ కొకైన్ పదార్థాన్ని ఢిల్లీ నుంచి పర్చేస్ చేసి హైదరాబాద్ సిటీలో అమ్ముతున్నటువంటి ప్రాసెస్లో కొకైన్ మెటీరియల్తో పాటు ఆ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం, అలాగే హైదరాబాద్ సిటీలో వారు ఎవరికి అమ్ముతున్నారో వాళ్ళు సబ్ సెల్లర్స్గా వాళ్ళలో ఒకరిని సాయి ప్రవీణ్ అనేవాడిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ కొకైన్ మీ అందరికీ తెలుసు, మాదక ద్రవ్యాల్లో ఇండివిజువల్ కన్జ్యూమర్స్కి ట్రాన్స్మిట్ చేసే ప్రాసెస్లో భాగంగా ఒక నెట్వర్క్గా ఏర్పడి ఈ ఢిల్లీలో ఉన్నటువంటి కాంటాక్ట్ ద్వారా వీళ్ళు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఈ నైజీరియన్ నేషనల్స్ ఇక్కడ మనకి దొరికిన వాళ్ళలో ఒకతను ఢిల్లీకి ఎడ్యుకేషన్ పర్పస్గా వచ్చి అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడము, అలాగే రెండో పర్సన్ ముంబై సిటీకి వ్యాపార రీత్యా బిజినెస్ వీసా తీసుకొని వచ్చి అక్కడ నుండి హైదరాబాద్ సిటీకి రావడం. వీరిద్దరూ కూడా హైదరాబాద్ సిటీలో ఒకరికొకరు పరిచయం అయి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి ఈ మెయిన్ వాళ్ళకి ఎర్లియర్ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ కొకైన్ పదార్థం కొనడం జరిగింది. ఈ కొకైన్తో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్, అలాగే సెల్ ఫోన్స్, కొంత క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ ల్యాప్టాప్స్లో మనకి వాళ్ళ కాంటాక్ట్స్, వాళ్ళు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే హైదరాబాద్ సిటీలో ఈ డ్రగ్స్ని కంప్లీట్గా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పరచడం, అట్లాగే ఈ ఇండివిజువల్స్ ఎవరైతే డ్రగ్స్ స్మగ్లింగ్లో, డిస్ట్రిబ్యూషన్లో, సేల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇండియన్ నేషనల్స్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మంచి కన్విక్షన్స్ పడే విధంగా ట్రయల్స్ ఫాలో త్రూ చేసి ఇన్వెస్టిగేషన్స్ తొందరగా కంప్లీట్ చేసి